వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారతీయ జనతా పార్టీ దూసుకోబోతుంది. సో మొదటి రౌండ్ లో దాదాపుగా 14,000 ఓట్లు రావడం అనేది జరిగింది. సెకండ్ అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్ నరేందర్ గారు ఉన్నారో, నరేందర్ గారికి 12,000 ఓట్లు. అలాగే థర్డ్ ప్లేస్ పూజల హరికృష్ణ గారికి దాదాపుగా 10,000 ఓట్లు రావడం అనేది జరిగింది. సో కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే మెదక్, నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాత్రం దూసుకోబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,500 ఓట్ల తేడాతోటి మొదటి వరుసలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. సో ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కరీంనగర్, ఆదిలాబాద్ కావచ్చు, అలాగే మెదక్ కావచ్చు, నిజామాబాద్ లో ఆల్రెడీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ మల్క కుమ్రయ్య గారు విన్ కావడం అనేది జరిగింది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన విశ్వరూపం చూపిస్తుంది. దాదాపు 1,500 ఓట్లతోటి ప్రస్తుతం అంజిరెడ్డి గారు ముందంజలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే నరేందర్ గారు దాదాపుగా 12,000 ఓట్లు సాధించడం అనేది జరిగింది. తర్వాత మూడో ప్లేస్ లో హరికృష్ణ. సో హరికృష్ణ బిఎస్పి పార్టీ తోటి నిల్చున్నారు. హరికృష్ణ గారు దాదాపుగా 10,000 పైచిల్కు ఓట్లతోటి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. సో వీరి ముగ్గురు మధ్యలో మాత్రం ముక్కోనపు మ్యాచ్ అంటాం కదా, త్రిముఖ పోరు అయితే నడుస్తుంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది. సెకండ్ నరేందర్ గారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, అలాగే బిఎస్పి పార్టీ నుంచి. సో మూడు జాతీయ పార్టీలే. సో మూడు జాతీయ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓటు కూడా ఈ లెక్కల్లో కీలకం అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి కీలక విషయాలు మనం చూసుకున్నట్టయితే దాదాపుగా చాలా వరకు చెల్లని ఓట్లు ఎక్కువగా పడ్డాయి. సో దాదాపుగా దీనికి గ్రాడ్యుయేట్ అంటేనే 3 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కు ఉంటుంది. మరి డిగ్రీ చదివిన వాళ్ళు మినిమం అక్కడ వాళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళు ఇంక్ ఇస్తారు. ఆ ఇంక్ తోటి మొదటి ప్రాధాన్యతన, రెండో ప్రాధాన్యత ఓట్లు వేసే మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనం ఓటు వేసే ముందు పెద్ద చార్ట్లు కూడా ఉంటాయి. సో ఇంతగానం ఉండగా కూడా మరి ఘోరంగా కాంగ్రెస్ పార్టీ గురించి కొంతమంది రాస్తుండ్రు, కొంతమంది భారతీయ జనతా పార్టీ గురించి రాస్తుండ్రు, కొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి రాస్తుండ్రు. సో ఈ చెల్లని ఓట్లు కనుక కరెక్ట్ వేసినుంటే హరికృష్ణ ఛాయిస్ ఉండే అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. లేదు అవి నరేందర్ రెడ్డికి పడాల్సిన ఓట్లు తారుమారైనాయి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకా భారతీయ జనతా పార్టీ అయితే మాకు రావాల్సిన ఓట్లు ఆ విధంగా మారడం అనేది జరిగింది అని చెప్పేసి కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే ఎలక్షన్స్ కమిషన్ సరిగ్గా ప్రచారం చేయలేదు, సో దాన్ని మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కొంతమంది పట్టుబడుతున్నారు. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో స్టార్టింగ్ నుంచి కూడా మనం తెలంగాణ వెలుగు నుంచి కూడా దాదాపుగా 5 రోజుల కిందటనే ఒక సర్వే చేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బిఎస్పి మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉంటదని చెప్పేసి కూడా అన్నాం. సో అదే విధంగా ప్రస్తుతం అంజిరెడ్డి దాదాపుగా 1,500 ఓట్లు తోటి మొదటి స్థానంలో ఉన్నారు. సెకండ్ కూడా ఇక్కడ కాంగ్రెస్ అన్నాం, ఇక్కడ నరేందర్ గారు కూడా 12,000 పైచీలకు, హరికృష్ణ గారు కూడా మూడో ప్లేస్ లో ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా ముగ్గురు మధ్యలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తుంది. మరి ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకం కానున్నాయా? ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చాలా క్లారిటీగా చూద్దాం. ఒకవేళ ఫస్ట్ ప్రాధాన్యత కాంగ్రెస్ అభిమానులు నరేందర్ రెడ్డి గారికి వేసారనుకోండి, సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ అడిగారు, చివరి క్షణంలో మిస్ కావడం అనేది జరిగింది. అలాగే బీసీ కార్డు కూడా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మరి సెకండ్ ప్రాధాన్యత కాంగ్రెస్ వేయాల్సిన ఓట్లు హరికృష్ణకి ఏమైనా వేశారా? లేదు మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ కి వేసినాం కదా, సెకండ్ ప్రాధాన్యత బీజేపీకి ఇద్దామని చెప్పేసి ఆ విధంగా అంజిరెడ్డికి ఏమైనా అవకాశం ఉండే ఛాయిసెస్ ఉన్నాయా? లేకపోతే సరే ఇక్కడ బీజేపీ బీసీ అనుకుందాం, కాంగ్రెస్ బీసీ వాళ్ళు అనుకుందాం. సో మరి ఇక్కడ హరికృష్ణకి ఏమన్నా బీసీ ఓట్ బ్యాంక్ సెకండ్ ప్రాధాన్యత తోటి హరికృష్ణకి ఏమన్నా ఓట్లు టర్న్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దాం. సో కీలక అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.